ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా వాళ్ళు నా అందరికీ ఎస్సీ ఎస్టీలకు నేను మేలు చేస్తున్నా అంటున్నారు. ఒక ఎస్సీగా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఎలా ఉన్నారన్నా? ఏం పరిస్థితి ఏం బాగాలేదండి. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్లో దళితులకు కార్పొరేషన్ లోన్లు అని ఇస్తాడు. 2 లక్షల లోన్లు ఇస్తున్నారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే కనపడడం లేదు. ఎందుకంటే దళితులకు అంత పరిస్థితి ఉండదు, భూములు ఇట్లా ఏమి ఉండవు, ఆ పరిస్థితి ఉండదు. కాబట్టి ఏదో గవర్నమెంట్ సహకారం వచ్చి వాళ్ళ కాలం మీద నిలబడుకునే పరిస్థితిలో జరుగుతానింది. మామూలుగా ఎస్సీల సభ్యుల నిధులు వచ్చి దానివల్ల ఏదో అంగడి పెట్టుకోవడం కానీ ఏదైనా చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం కానీ ఏదో చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాంచి అసలు ఆ మాట లేదు. ఏదో అమ్మఒడి అని ఒక 13,000 14,000 ఏదో వేస్తున్నాడు. ఆ 13,000 14,000 ఎన్ని రోజులు ఉంటుంది? అది మనిషికి పరిస్థితి ఉపయోగపడేంత ఇది పరిచయం అయితే లేదు కదా. ఏదో వాళ్ళ కాళ్ళ మీద నిలబడుకున్న దానికంటే ఏదో సహకారం అందించే కార్పొరేషన్ ద్వారా ఏదో అంగళ్ళకు దానికి అప్పుడు ఇన్నోవా వాహనాలు అవి అన్నీ ఇస్తున్నారు మామూలుగా. ఇప్పుడైతే ఆ పరిస్థితి కనపడడం లేదు. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చేనే దళితులకు న్యాయం జరుగుతుంది అనేది మా ఆలోచనలో ఉంది. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఓట్లేసి గెలిపించాలనే పరిస్థితిలో ఉన్నాం మేము ఎస్సీలం అయితే. ఆయన అనుకునేంత ఆయన నా ఎస్సీ నా బీసీ అనే పరిస్థితిలో ఆయన ఏం చేయడం లేదు. ఇది పరిస్థితి ఉండే పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము మంచి సంక్షేమ పథకాలు అందిస్తున్నాను, ప్రజలందరూ మా వైపే ఉన్నారు అంటున్నారు. దీనిపైన నీ అభిప్రాయం అన్నా? సంక్షేమ పథకాలు ఇస్తాడంటే సంక్షేమ పథకాలు ఇచ్చేది ఎట్టుందంటే సంక్షేమ పథకాలు అంటే అమ్మఒడి. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే కొత్తగా ఏం లేవు కదా. ఏ గవర్నమెంట్ ఉన్నా సంక్షేమం అనేది మామూలే. ఒక హౌసింగ్ కానీ మామూలుగా హౌసింగ్ కానీ సంక్షేమ పింఛన్లు కానీ ఇవన్నీ స్కాలర్షిప్లు కానీ ఇవన్నీ సంక్షేమం ఏ గవర్నమెంట్ వస్తాయి. ఇప్పుడు జగన్మోహన్ ఉంటేనే మాత్రం ఇచ్చేదనేది ఏం లేదు. ఇప్పుడు ఆయన వచ్చిన కొత్తగా పథకంతో అమ్మఒడి అనేది పెట్టినట్టున్నాడు కార్యక్రమము. ఆ అమ్మఒడి ఇచ్చాడనే మాత్రం ఏముంది? ఇప్పుడు ఆ అమ్మఒడి ఇచ్చాడు. ఇప్పుడు ఈ కరెంటు బిల్లు పెంచినాడు. మామూలుగా నిత్యావసర వస్తువులు పెరిగినాయి. ఆ డబ్బులకు ఆ పరిస్థితి ఇచ్చేదాకా అంతకంటే అంత ట్రిబుల్ కట్టే పరిస్థితిలో ఉంది ఇప్పుడు. అదే అమ్మఒడి లేదు, దానికి పెట్టినాడు కదా. అవి కూడా ఇప్పుడు 300 యూనిట్లు కాలితే లేదు, పరిస్థితి లేదు, అది అని పెట్టినాడు కదా. ఇప్పుడు ఆయన ఇచ్చే 13,000కు ఇప్పుడు ఉండే పరిస్థితి దానికి ఏం ఇది లేదు. నిత్యావసరం అంతకంత డబ్బులు పెరిగినాయి. ఏం అవకాశం తెలియదు. దళితులకు ఏం మేలు చేసినాడు అదే చెప్తాను కదా. ఏం మేలు జరిగింది, ఏ విధంగా మేలు జరిగింది? ఏమన్నా ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఏమన్నా నిధులు ఏమన్నా కేటాయించి సపరేట్గా ఏమన్నా దానికి బడ్జెట్ ఏమన్నా కేటాయించి ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఇచ్చాండ ఎస్సీలకు? మాకేది మేము ఆ విధంగా మేమైతే ఏం లబ్ధి పొందలే. ఇప్పుడు దాడులు ఎస్సీల మీద దాడులు కూడా ఎక్కువ అయిపోయినాయి. మామూలుగా ఎస్సీల మీద దాడులు కూడా ఎక్కువ అయిపోయినాయి. ఇవన్నీ మాకైతే ఏం సంతోషంగా అయితే ఏం లేము దళితులము. నెక్స్ట్ టైం మాత్రం ఇంకా ఇప్పుడు 24లో మాత్రం మేము చంద్రబాబుకి వేయాలని నిర్ణయించుకుంటాము. మా దళితులు అందరూ అదే మాటల్లో ఉండరు అనుకుంటున్నాం. మామూలుగా ముఖ్యమంత్రి ఖచ్చితంగా చేసుకుంటాం. చంద్రబాబుని ముఖ్యం చేయాల్సిందే పరిస్థితి. ఎందుకంటే కొంచెం ఆ గవర్నమెంట్ కొంచెం లబ్ధి పొందినాము. మా వాళ్ళకి ఎస్సీ కార్పొరేషన్, మా తమ్మునికి ఎస్సీ కార్పొరేషన్ లోన్ వచ్చి 2 లక్షలు వాడు ఏదో పెట్టుకొని కొంచెం సెట్ అయినాడు. ఇట్లా ఏదన్నా ప్రోత్సాహం ఉంటే బాగుంటుంది దళితులకు. బాగుపడాలంటే అది పరిస్థితి ఉండి మేలు జరుగుతుంది. ఇప్పుడు అట్లా ఏదైనా అవకాశం ఉండి ఎవరి కాలం మీద నిలబడాలా, ఏదైనా పరిస్థితి అవకాశం ఉండాలంటే చంద్రబాబు గారు రావాల్సిందే ఖచ్చితంగా. ఆయన లేకపోతే ఏ పరిస్థితి లేదు, అవకాశం లేదు. రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో ప్రజలు కూడా భవిష్యత్తు లేదు. ముఖ్యంగా మా దళితులకైతే ఏ అవకాశము కనిపించే పరిస్థితి లేదు. ఆయన వచ్చే ఏదో అవకాశం ఉంటుందని ఆలోచిస్తాను. ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఓట్లు ఇచ్చి గెలిపించుకుంటాం.